హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఈరోజు మీకు కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖకు చెందినటువంటి డిఆర్డిఓ సాలిడ్ స్టేట్ ఫిజికల్ లాబొరేటరీ నుండి విడుదలైనటువంటి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీఐ, డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం 41 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఐటీఐ అప్రెంటిస్, డిప్లొమా, నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ టోటల్ అన్ని కలిపి 141 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎసెన్షియల్స్: ఐటీఐ ఇన్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటింగ్ ఇవన్నీ ఉండాలి. అండ్ మెకానిస్ట్, కార్పెంటర్ 10th విత్ ఫస్ట్ డివిజన్, 10th లో కంపల్సరీగా ఫస్ట్ డివిజన్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎసెన్షియల్, ఇందులో చూసినట్టయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటల్, కంప్యూటర్ సైన్స్ 10th లో, డిప్లొమాలో రెండిట్లో ఫస్ట్ డివిజన్ ఉండాలి. స్టైపెండ్ ఇక్కడ ఎంతకి యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఇస్తారు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి చూసినట్టయితే రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఫస్ట్ డివిజన్, ఓకే, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ లేదా బిఏఆర్ బీకామ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ బిఈ బీటెక్ ఫస్ట్ డివిజన్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. స్టైఫండ్ సేమ్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే ఇస్తారు. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇక్కడ ఎలిజిబిలిటీ చూసినట్టయితే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్ ఫర్ దేర్ నేమ్స్ nats.education.gov.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఒకవేళ రిజిస్టర్ కానటువంటి వారు. ఓకే, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ నేమ్స్ ఎట్ apprenticeshipindia.gov.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. The candidates who have passed their BSc, BE, BTech, Diploma, ITI, BA, BCom degree 2022, 23, 24, 25, 26 are eligible to apply. ఓకే, కేవలం ఈ బిఎస్సి, బిఈ ఇవన్నీ కోర్సెస్ కూడా 2022, 23, 24, 25, 26లో చదివిన వాళ్ళు అంటే పాస్ అయిన వారు మాత్రమే అర్హులంట. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎర్లియర్ దెన్ 2022 ఆర్ నాట్ ఎలిజిబుల్, అంటే 2022 కంటే ముందు చదివిన వారు మాత్రం అర్హులు కాదు. ఓకే, దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యాజ్ రెగ్యులర్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై. కేవలం ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఎవరైతే ఫస్ట్ క్లాస్ డివిజన్ లో పాస్ అవుతారో వారు మాత్రమే అర్హులు. ఓకే, ఇంపార్టెంట్ నోటీస్ చూసినట్టయితే అప్రెంటిస్షిప్ మే వ్యారీ డిపెండింగ్ ఆన్ ల్యాబ్ రిక్వైర్మెంట్స్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ చూద్దాం. ఇక్కడ ద పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ 12 months, కేవలం 12 నెలల ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది. చూడండి, ఓకే, దరఖాస్తు విధానం ఎలా ఉంటుందంటే ఫారంను పూర్తిగా కంప్లీట్ గా నింపిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఫారం ఉంది కదా, ఇది కంప్లీట్ గా ఫిల్ చేయాలి. చేసిన తర్వాత అవసరమైనటువంటి ధృవ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి పోస్టులకు పంపాలి. ఓకే, అది డైరెక్టర్ ఎస్ఎస్పిఎల్ కైండ్ అటెన్షన్ హెచ్ఆర్డికి పంపించాలి ఈ వివరాలన్నీ. ఓకే, ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ అని ఉంది కదా, ఈ అడ్రస్ కి మాత్రమే పంపించాలి. అప్రెంటిస్షిప్ ఎస్ఎస్పిఎల్ ఢిల్లీ, ఓకే, డిఆర్డిఓ ఇక్కడ ఎస్ఎస్పిఎల్ లక్నో రోడ్, తిమ్మాపూర్, ఢిల్లీ 110054. ఓకే, ఈ అడ్రస్ కు పంపించాలని. నెక్స్ట్ దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేట్, మరి లాస్ట్ డేట్ ఎప్పుడో చూద్దాం. చూడండి, 21 August 2026. ఓకే, 21 August 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, పోస్ట్ ఆఫ్ డైరెక్టర్ ఎస్ఎస్పిఎల్ కైండ్ అటెన్షన్ హెచ్ఆర్డి ఎస్ఎస్పిఎల్ డిఆర్డిఓ లక్నో రోడ్, తిమ్మాపూర్, ఢిల్లీ 110054 విత్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ కూడా పంపించాలి. డాక్యుమెంట్స్ కూడా అన్ని కలిపి 21 August 2026 వరకు పంపించాలి. ఓకే, ఏ ఫారం పంపి ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం కదా, ఈ ఫారం మొత్తం ఫిల్ చేసి పంపించాలి. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ని డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.